29/4/2003 జియర్ మఠానికి సంబంధించిన రవికుమార్ అనేటువంటి వ్యక్తి పరకామణిలో చోరీ చేస్తూ ఉండగా 8 $100 నోట్లు అతని దగ్గర విజిలెన్స్ వాళ్ళు పట్టుకోవటం జరిగింది. ఆ పట్టుకున్నటువంటి సొమ్ము ఆనాటి ఇండియన్ కరెన్సీ విలువ ప్రకారం 72,000 రూపాయలని తేల్చినారు. మా వాళ్ళు లోతైనటువంటి పరిశీలన చేయటం ద్వారా అతను దాదాపు 20 సంవత్సరాలుగా ఈ రకంగా చేస్తున్నాడన్నటువంటి విషయాన్ని బయట పెట్టిందే వైఎస్ఆర్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి మా పాలక మండలి, మా అధికారులు, ఆనాటి అధికారులు 20 సంవత్సరాలుగా చేస్తున్నాడు అని తెలిసినటువంటి విషయం. అంటే 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండిన కాలంలో కూడా ఈ రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఈ రకంగా చోరీ చేస్తూనే ఉన్నాడు అని. రవికుమార్ ను పట్టుకున్నదే మా వాళ్ళు, అంటే మా ప్రభుత్వంలో అధికారులు. అతని చేత పట్టుకున్న తర్వాత ఆ కుటుంబ సభ్యులు, అతని శ్రీమతి, అతని కుమార్తెలు జరిగినటువంటి ఘోర అపచారానికి, నేరానికి తమ భర్త మీద బాధతో, ఆర్తితో వాళ్ళందరూ కూడా దేవస్థాన అధికారులను సంప్రదించి ప్రాయశ్చిత్తంగా, పాప పరిహారంగా, స్వచ్ఛందగా చేసినటువంటి తప్పుకు దేవుడికి కానుకగా, ప్రతిఫలంగా దాదాపు ఆ రోజున రిజిస్ట్రేషన్ వాల్యూ 14 కోట్ల రూపాయలైతే 100 కోట్ల రూపాయలకు పైగా ఉన్నటువంటి ఆస్తులను టీటీడీకి దఖలుపరచటం జరిగింది. అది జరిగినటువంటిది ఆనాడు 2000